ఆయనతో ఒకసారి మనం మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నరేష్ శంకర్ గారు హైకోర్టు అడ్వకేట్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా. సో ముందుగా మనం హైడ్రా గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి మనం ఎక్కడ చూసినా మనకి ఈ పరిస్థితులే కనపడుతున్నాయి. అంటే దాదాపుగా కూల్చివేతలు కానీ, నోటీసులు ఇచ్చి కూల్చారని, నోటీసులు అసలు ఇవ్వవసరం లేదని రకరకాలు ఇవ్వుతుంది. అసలు కోర్టు పరిధిలో హైడ్రాకి చట్టబద్ధత ఎంతవరకు ఉంది? ఏదైనా సరే ఒకటి ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే కనుక, ప్రజల మధ్యకి వెళ్ళాలి అంటే కనుక ప్రతిదానికి ఒక చట్టాన్ని అనేది మనం రూపొందించుకున్నాము. ప్రజాస్వామ్యంలో మనకు ఒక రాజ్యాంగం అంటూ ఉంది. దాని ప్రకారం అసలు హైడ్రా అంటే ఏంటి, హైడ్రా దేని ప్రకారం విధులు నిర్వహిస్తుంది, అటువంటి చట్టాన్ని ఏమైనా తీసుకుని వచ్చారా అని అంటే కనుక, చట్టం చేయాలి అని అంటే కనుక మనందరికీ తెలిసిన విషయమే, అసెంబ్లీల్లో రాష్ట్రాలకు సంబంధించి అయితే కనుక అసెంబ్లీల్లో బిల్లు ప్రవేశపెట్టాలి, 2 సభల్లో ఆమోదం పొందాలి, అది గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది చట్టరూపంగా దాల్స్తుంది. కాబట్టి దాని తర్వాత యాజ్ యూజువల్గా ఒక చట్టం ప్రకారము ముందుకు వెళ్తారు. మరి అటువంటిది ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా హైడ్రా అనే ఒకటి తీసుకుని వచ్చి దాని ద్వారా కూల్చివేతలు అనేది చేస్తున్నారు. దేని ద్వారా చేస్తున్నారు అని అంటే కనుక, ఏదైతే కనుక కోర్టుకి వెళ్ళినప్పుడు మనం ఒక ఆర్డర్ అని చెప్పి తీసుకుని వస్తామో, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బాడీకి కూడా ఉత్తర్వులు ఇచ్చే అధికారం రాజ్యాంగం కల్పించింది. అందులో భాగంగానే జిఓఎంఎస్ నెంబర్ 99 డిస్ప్లే చేయండి. సో 99 అనేది కిందటి నెల తీసుకురావడం జరిగింది, 19/7/2024 గవర్నమెంట్ ఆర్డర్. సో దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక, హైడ్రా విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, హైడ్రాలో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎటువంటి చర్యలకి హైడ్రా చెయ్యొచ్చు, ముందుకు పోవచ్చు అనేది జిఓఎంఎస్ నెంబర్ 99లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారము హైడ్రా తన యొక్క పని చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ హైడ్రా యొక్క విధి విధానాలు ఏం పొందుపరిచారు జిఓఎంఎస్ నెంబర్ 99లో అని అంటే కనుక, ఏవైతే కనుక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ, అదేవిధంగా చెరువులు, నాలాలు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పరిరక్షించడము ఈ యొక్క హైడ్రా పని విధానం కింద దాంట్లో రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ విధంగా అయినా కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్స్ని కానీ, బఫర్ జోన్స్ని కానీ, శిఖరం భూములు కానీ, చెరువులు కానీ, వీటిని కానీ ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా తక్షణం వాటిని డిమాలిష్ చేయాలి అని చెప్పి క్లియర్గా ఆ జిఓఎంఎస్ నెంబర్ 99లో పొందుపరచడం జరిగింది. దానికి ఒక కమిషనర్ స్థాయి అధికారిని, ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించాలి అని చెప్పి కూడా ఉండటం జరిగింది. అందులో భాగంగానే ఏవి రంగనాథ్ గారిని ఐపీఎస్ అధికారిని నియమించడం జరిగింది. సో దానికి సంబంధించి వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారు, ఎక్కడెక్కడ కూల్చివేశారు అని చెప్పి ఒక నివేదికని కూడా నిన్న ప్రభుత్వానికి ఈ హైడ్రా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే ఇక చూడండి 19/7/2024 ఇది జిఓఎంఎస్ నెంబర్ 99. దీంట్లో దీని పని విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా పొందుపర్చి ఉంటుంది. ఇది ఎవరు ఆధీనంలో ఉంది అంటే కనుక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధీనంలో ఉంటుంది. ఆ యొక్క డిపార్ట్మెంట్ మాత్రమే దీనికి కన్సర్న్ అథారిటీ కింద ఇగో ఫార్మేషన్ అని చెప్పి ఉంది. చూడండి, ద గవర్నమెంట్ కీపింగ్ న్యూ, ఇక్కడ మొత్తం దీన్ని ఏ విధంగా ఫామ్ చేశారు, దీనికో కమిషన్, నేను చెప్పినట్టుగానే కమిషనర్ హైడ్రా షల్ ఎక్సైజ్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎంట్రస్టెడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఇదే కాకుండా ప్రభుత్వం ఎప్పటికెప్పుడు కూడా ఏం చెయ్యాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా దీంట్లో పొందుపర్చుంది. ఇదే కాకుండా ప్రభుత్వ ఇచ్చే ఆదేశాలను కూడా ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేసే బాధ్యత. ఇగోండి, అసెట్ ప్రొటెక్షన్ వింగ్ టు ప్రొటెక్ట్ ది assets of local bodies, government such as parks, layout, open spaces, playgrounds, lakes, nalas, land parcels, roads, carriageways, footpaths, etc. from encroachment. మనందరికీ తెలిసింది, మనం అందరూ అనుకుంటుంది ఏంటి అంటే కనుక, ఓన్లీ చెరువుల్లో ఏమన్నా కబ్జాలు జరిగితేనే ఈ హైడ్రా తన పని నిర్వహిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. కాదు, ఇక్కడ చూడండి, అన్నీ లేఅవుట్లు కానీ, పార్కులు కానీ, ప్లే గ్రౌండ్లు కానీ, పార్సిల్స్ కానీ, రోడ్స్ కానీ, క్యారేజ్, ఆఖరికి గల్లీలు ఆక్రమించినా కూడా హైడ్రా వచ్చి కొట్టేస్తుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇగో రిమూవల్ ఆఫ్ లేక్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ, అదర్ లోకల్ బాడీస్, హెచ్ఎండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా కోఆర్డినేషన్ విత్ లోకల్ పోలీస్ అసిస్ట్. అంటే మొత్తం క్లియర్గా వాళ్ళ యొక్క పని విధానం, లోకల్లో ఉన్న పోలీసులతోటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి, మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, లోకల్ బాడీస్ తోటి, ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేట్ చేసుకుంటా ఆయా ప్రాంతాల్లో ఏవైతే గనక ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో
ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా వాటిలన్నిటిని కూడా మొత్తం సాఫ్ చేయమని చెప్పి ఈ జీవో ఇవ్వడం జరిగింది.